హాయ్ ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఊహించండి. మ్యాచ్ లాస్ట్ ఓవర్లో స్కోర్ టై అయి ఉంటే చివర్లో ఒక్క రన్ కోసం 2 వికెట్లు పడ్డాయి. ఏం జరిగింది, ఎవరు గెలిచారు? ఈ సస్పెన్స్ని రివీల్ చేయడానికి వీడియో కంప్లీట్గా చూడండి. ముందుగా ఎంఐ ఎస్ఆర్హెచ్ టీమ్స్ ముంబై వేదికగా తలబడ్డాయి. ఈ రెండు టీమ్స్కి ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ కీలకం. టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీని వెనుక కారణం డ్యూ చేజింగ్ ఈజీ అవుతుందని. ఇక సన్ రైజర్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. అభిషేక్ శర్మ 40, ఎన్రిచ్ క్లాసన్ 37, ట్రావిస్ హెడ్ 28 రన్స్తో రాణించారు. కానీ ఈ ఎంఐ బౌలర్స్ ముఖ్యంగా విల్ జాక్స్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఎస్ఆర్హెచ్ని 162కే కట్టడి చేశారు. ఇక లాస్ట్ ఓవర్స్లో క్లాసెన్, అనికేత్ వర్మ ఫుల్ టాస్లపై సిక్సర్లు కొట్టి స్కోర్ను అయితే బూస్ట్ చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ అయితే ఈ మ్యాచ్లో అనుకున్నంతగా రాణించలేకపోయింది. తొలి సిక్సర్ ఆల్మోస్ట్ 17 ఓవర్స్ తర్వాతనే వచ్చింది. అఫ్కోర్స్ ఇక్కడ బాల్ అయితే బ్యాట్ పైకి స్లోగా వచ్చింది. ఇది బౌలర్స్కి ఫేవర్ చేసింది. ఇప్పుడు ఎంఐ చేస్ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మ 16 బాల్స్లో 26 రన్స్తో 3 సిక్సర్లు కొట్టారు. అసలు రోహిత్ వేరే పిచ్ పై ఆడుతున్నాడా అనేలా రెచ్చిపోయారు. కానీ పాట్ కమిన్స్ ఫుల్ టాస్ పై అతన్ని అవుట్ చేశారు. ఇక మరో ఓపెనర్ రియాన్ రికల్టన్ 31, సూర్యకుమార్ యాదవ్ 26, విల్ జాక్స్ 36 రన్స్తో స్కోర్ని ముందుకు తీసుకెళ్లారు. హార్దిక్ పాండ్యా చివర్లో 9 బాల్స్లో 21 రన్స్ చేసి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. కానీ అసలైన డ్రామా ఇక్కడ స్టార్ట్ అయింది. 18వ ఓవర్లో ముంబైకి ఒకే రన్ కావాలి. ఇషాన్ మలింగ బౌలింగ్లో తిలక్ వర్మ సింగిల్ తీసి స్కోర్ టై చేశారు. కానీ ఊహించని ట్విస్ట్, హార్దిక్ పాండ్యా గ్లోరీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యారు. అటు నమన్దీర్ కూడా ఎల్బీడబ్ల్యూ అవుట్. ఒక్క రన్ కోసం 2 వికెట్లు పడ్డాయి. అసలు ఏం జరుగుతుంది? ఇక నెక్స్ట్ ఓవర్లో తిలక్ వర్మ రివర్స్ స్వీప్తో 4 కొట్టి ఎంఐని 4 వికెట్ల తేడాతో గెలిపించారు. ఇక ఒక్కసారిగా స్టేడియం ఊగిపోయింది. విల్ జాక్స్ ఈ మ్యాచ్ హీరో. బౌలింగ్లో 2 వికెట్లు, బ్యాటింగ్లో 36 రన్స్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచారు. ఎస్ఆర్హెచ్ వైపు అభిషేక్ శర్మ, క్లాసెన్ బాగా ఆడినా వాళ్ళ స్కోర్ సరిపోలేదు. పాట్ కమిన్స్ కూడా చెప్పారు, ఈ పిచ్ కాస్త స్లోగా ఉంది, మేము 10 నుండి 15 రన్స్ తక్కువగా చేశామని. సో ఒక్కసారి ఈ మ్యాచ్లోని కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎంఐ బౌలర్స్ ఈ మ్యాచ్లో 39 డాట్ బాల్స్ వేశారు. ఇది ఎస్ఆర్హెచ్ స్కోర్ని 162కి పరిమితం చేసింది. ఇక ఈ పిచ్ ఈరోజు చాలా స్లోగా ఉంది. సాధారణంగా ఇక్కడ 200+ స్కోర్ చూస్తాం. ఇక ఎంఐ చేజింగ్లో 11 బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ని ఛేదించింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో మీకు బెస్ట్ మూమెంట్ ఏది? తిలక్ వర్మ ఫినిషింగ్ షాటా లేక విల్ జాక్స్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్సా? కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.